ఓం నమో వెంకటేశాయ. గత సంవత్సరం నుంచి చూస్తున్నామండి, తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుని ప్రసాదం కల్తీ అవటం అనేది మనందరికీ తెలిసిన విషయమేను. ఈ కల్తీని అనేది ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రసాదాన్ని కొన్ని లక్షల మంది ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అనేది. ఇదంతా కూడా కులాంతర మతాంతర విషయాల పట్లనే వారు ఉద్దేశించినట్లుగా మాకు అనిపిస్తుంది. ఇలాంటి కల్తీ అనేది చేయటం అనేది ఒకరి సొంత విషయం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క మనోభావాల మీద గొడ్డలి పెట్టులా ఉంది. దీన్ని సాధు పరిషత్తు నుంచి మేము అడ్డుకోవాలని, అలా చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, వారు కనీసం వారు చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేయాలని. మన హైందవ సమాజంలో నెయ్యి ఎంతో శ్రేష్టంగా ధూపదేవ నైవేద్యంలో కానీ, స్వామివారికి ఇచ్చే నైవేద్యంలో కానీ, లడ్డూల్లో ప్రసాదాల్లో కానీ ప్రతి దేవాలయం ఇస్తారు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, రసాయనాలతో కూడిన దాని మీద మీరు అది కల్తీ అనకూడదండి. దాన్ని ఒక డూప్లికేట్ అంటే కెమికల్ పదార్థాలతో జోడించి దాన్ని తక్కువ రేటు వస్తుందనే ఉద్దేశంతో రసాయన పదార్థాలతో కలిపి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో అనేక రకాలైనటువంటి మృత కళేబరాల నుంచి, ఎముకల నుంచి తీసినటువంటి వేస్ట్ పదార్థాన్ని ఈ విధంగా ఆవు నేతిలో కలిపి లడ్డు చుట్టడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందూ సమాజం మీద కష్ట కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి గురించి చేయటం కానీ, మన అంతర్వేదిలో రథాన్ని తగలబెడతాం కానీ, కనకదుర్గం వెండి సింహాసనం ప్రతి ఆ హయాంలో చాలా వందల వేల దేవాలయాల్లో ఉపచారం చేశారు. ఇప్పుడు కూడా లడ్డు కల్తీ చేసి కూడా నేను చేయలేదు అని బుకాయిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందువులని ఇచ్చేయటం, హిందూ సంస్కృతి మీద వాళ్ళందరి మనోభావాలను తొక్కిపెట్టినట్లయితే వాళ్ళ మతం అనేది అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో 1-2 సార్లు మనం గమనించున్నాము. 7 కొండల్లో ఒక 2 కొండలు క్రైస్తవ మతం మీద సిలువ వేసి